కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని వైసీపీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరి ఆదిశేషయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనలతో, అలాగే మన ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన పాలనలో వెన్నుపోటు దినంగా ప్రకటించి రేపు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమన్న ఆదేశాలతో ఈరోజు మేకపాటి క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని చేసిన నాయకులకు, కన్వీనర్లకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు వెన్నుపోటు దినం. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పెట్టిన దానికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ 4 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో అన్ని విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించి వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా ప్రజలకు వెన్నుపోటు తెలుస్తుంది వివరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరిని కూడా మభ్యపెట్టి సూపర్ సిక్స్ ఇస్తున్నామని చెప్పేసేసి కళ్ళబొల్లి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో వాళ్ళ ఈ తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే లీడింగ్లో ఉంది అని చెప్పేసి ప్రసార మాధ్యమాల ద్వారా వెలువడిందో ఈ రాష్ట్రంలో ఒక కనీ విని ఎరుగని రీతిలో ఈ దేశంలోనే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన జరిగింది. ఒక విధ్వంసం సృష్టించారు రాష్ట్రంలో, ఒక అరాచక పాలన సృష్టించారు రాష్ట్రంలో. ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడితే మనం ఎన్నికల ప్రచార సభల్లో ఏమైతే మనం వాగ్దానాలు ఇస్తామో అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఎన్నుకున్నటువంటి పాలకుల మీద ఉంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.